ఏదున్నా సరే నిజం అయితేనే న్యూస్ లో పెట్టండి అన్న, లేకపోతే న్యూస్ లో పెట్టకండి. ఆచూకీ లభించకుండానే గల్లంతు అది ఇది అని రాసేస్తున్నారు ఫేక్ న్యూస్లు. అది మాత్రం మరి ఆపుకోవాలని ఫ్యామిలీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. అబద్ధమైన న్యూస్ ఇవ్వద్దు. ఇప్పుడు ఏంటి ఒక్కొక్కరు వస్తున్నారు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు న్యూస్. ఇప్పుడు 7 మంది ఫ్యామిలీలో 7గురు ఉన్నారు. ఈ 7గురిలో ఒక దగ్గరికి వెళ్ళిపోయి మీరు అందరు ఇక్కడ రండి అమ్మా మేము ఇక్కడ వస్తున్నాం అని చెప్పేసి వెళ్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే, కానీ డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళిపోయి ఏం కాలేదు, బోర్డు మిస్ అయింది, మనుషులు కాలంతా అయిపోయారు, ఈ తప్పుడు న్యూస్ల వల్ల ఇంట్లో కంగారు పడిపోతున్నారు. చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు ఏమవుతారు చూడండి, వాళ్ళు కంగారు పడిపోరా. ఏదున్నా సరే నిజం అయితేనే న్యూస్ లో పెట్టండి అన్న, లేకపోతే న్యూస్ లో పెట్టకండి. ఇప్పుడు 7గురిలో ఎంతమందిని కలిసారన్న మీడియా వాళ్ళన్నా? ఒకరిని ఇద్దరిని కలిసారు. మిగతా 5గురు అదే మరి మిగతా 5గురు ఫ్యామిలీ కాదా? మిగతా 5గురికి సంబంధం లేదు, పిల్లలు లేరు. మాకు బాధగా లేదా? ఏంటంటే వస్తారు సేఫ్టీగా, ఆ ధైర్యం ఇవ్వాలి, భరోసా. అంతేగాని తప్పుడు ప్రచారం ఇవ్వకూడదు. అక్కడ బోర్డు కల్లంత ఇదిగో బోర్డు అని చెప్పేసి వేరే వేరే ఫోటోలు వేస్తున్నారు. న్యూస్ కోసం, వ్యూస్ కోసం వస్తుంది అంతే, లైక్లు వ్యూస్ రావాలి. వాటి కోసం వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఫేక్ న్యూస్ ని ఎవరు స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే స్ప్రెడ్ చేయడం వల్ల ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవాలు ఫ్యామిలీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు మీరు ఏదో న్యూస్ల కోసం లేకపోతే వ్యూస్ కోసం వాటి కోసం ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టద్దు. అక్కడ ఇంకా ఏం జరగలేదు. 70 రోజులకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 నెలలకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఏదైనా ఆనవాళ్ళు దొరికే వరకు ఎటువంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయొద్దని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఏం బాధపడేది అయితే మమ్మల్ని అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర వీడియో తీసుకోవడం ఏంటన్నా? ఫ్యామిలీ దగ్గర రావాలి. ఫ్యామిలీ దగ్గర ఎవరు రావట్లేదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి వాళ్ళు సాయం చేస్తారు, మనం వాళ్ళు సాయం చేయాలి. బానే ఉన్నారు, ఉంటారు కూడా. వాళ్ళకి తిరిగి రావాలంటే వీళ్ళు చూడండి, వీళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నప్పుడు మనం కూడా ధైర్యంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఉన్నారు. కానీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించకుండానే గల్లంతు అది ఇది అని రాసేస్తున్నారు ఫేక్ న్యూస్లు. అది మాత్రం మరి ఆపుకోవాలని ఫ్యామిలీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. పేరు రాంగ్ చేస్తున్నారు. సో దయచేసి అందరూ గమనించాలి.